నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టి సాయి మనతో ఉన్నారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి పైన, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. పీసీసీ అధ్యక్షుడి పైన అయితే మాత్రం ఏకంగా కౌన్సిలర్ కూడా పనికిరాడంటూ కూడా చేసిన వ్యాఖ్యలపై ఎట్లా మాట్లాడుతారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారు? పీసీసీ అధ్యక్షుడు పదవి ఎట్లా వచ్చిందంటే రేవంత్ రెడ్డికి చెంచాగిరి చేసింది కాబట్టి ఆయనకి ఈ పదవి వచ్చింది. కనీసం ఆయన కౌన్సిలర్గా, కార్పొరేటర్గా కూడా గెలవడారు. దమ్ముంటే పోటీకి సిద్ధమా అంటుండు. నేనేమంటున్నా సతీష్ అన్న, రాజకీయంలో మరి నువ్వేం చెంచాగిరి చేసినావు, నీకు ఎంపీ వచ్చింది, టికెట్ వచ్చింది. నువ్వేమి లత్కోర్ పని చేస్తే నువ్వు ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, అది మాట్లాడదాం. బీజేపీలో నువ్వు చేసిన చెంచాగిరి ఏంది? నువ్వు ఆ పార్టీ ఏమైనా కార్యకర్తగా పనిచేసినావా? ఆ పార్టీ ఏపీలో పనిచేసినావా? ఆ పార్టీ యువమోర్చాలో పనిచేసినావా? పనిచేయలే కదా. మరి ఏం పీకుతే నీకు ఎంపీ టికెట్ వచ్చింది, ఏమి ఎగలబెడితే నువ్వు ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, అది మాట్లాడు ధర్మపురి అరవింద్. నీ తాగుబోతు మాటలు, తిరిగిపోతు మాటలు, ఈ లత్కోరు మాటలు, లప్పుకు మాటలు బంద్ చేయి. 2 సార్లు ఎంపీగా గెలిచినావు, ఒకసారి ఓడిపోయినావు కూడా ఎమ్మెల్యేగా. అది సిగ్గు తెచ్చుకో. ఇంకా సిగ్గు తెప్పే మాటలు బంద్ చేయి, పలికి మాటలు బంద్ చేయి. నీకు స్థాయి చెప్పమంటావా? గ్రామ పంచాయతీ సర్పంచ్ కడ కూడా ఆ స్థాయి కాదు నీది. వార్డు మెంబర్ కూడా నువ్వు గెలవలేవు. నువ్వు ఏ వార్డు పోయినా పర్లేదు, అక్కడ కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్ని రాజీనామా చేయిస్తాం, నిలబెడతాం. నీ పార్టీ నుంచి మా పార్టీ నుంచి మేము అదే వార్డు మీద నిలబెడతాం, చూసుకుందాం. ఓట్ల ద్వారానే ఆయన ఎంపీగా గెలిచాడు. ఈ మధ్యకాలంలో చాలామందిని కూడా కార్పొరేటర్లుగా కూడా గెలిపించాడు. మరి అలాంటి వ్యక్తిని మీరు సర్పంచ్ పనిచేయరని మీరు ఎట్లా చెప్తారు? నేనేమంటున్నా, మీరు మీ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలని కరెక్టు. ఎందుకు మరి మున్సిపల్ ఎన్నికలు గెలవలేడు? అదే పార్లమెంట్లో అయిన ఎలక్షన్స్, అదే గుర్తు మేము పొడి చేయించింది కదా. ఏడికి పోయినా ఓట్లు. మరి జాతీయ స్థాయిలో బీజేపీకి ఓటు వేయాలని చెప్పి ప్రజలకు నాణ్యతతో ఉండడం వల్ల ఆ ధర్మపురి అరవింద సతీష్లో గెలుస్తాడు రేపు. అలాంటి వాతావరణం ఉండే అప్పుడు 2018లో 2023లో రాముని యొక్క అక్షింతలు అని చెప్పి, రామయోధ చెప్పి తీసేయని చెప్పి వాళ్ళు ఓట్లు వేసి గెలుచుకున్నారు. ఇప్పుడు గెలవమని చెప్పు దమ్ముంటే. ఇప్పుడు ఏం లేదు కదా దుకాణాలది. కీలకతం దుకాణం బంద్. కనకపు సింహాసనమున సునకమ్మ కూర్చోబెట్టిన 80 గుణములు మారదు సుమతి. నీ గుణం మారతలేదు, నీ తత్వం మారతలేదు, నీ వ్యవహారం మారతలేదు, నీ బుద్ధి మారతలేదు. కాబట్టి నవ్వుతే పందిలాగా, నవ్వకపోతే గాడిదలాగా ఉంటాడు అరవింద్ గారు. నవ్వుతే ఊరపంది, నవ్వకపోతే అడ్డగాడిదలాగా ఉంటాడు. ఇక వాళ్ళు కూడా మాట్లాడుతున్నాడు. మా పీసీసీ ప్రెసిడెంటు అంకిత భావంతో ఒక ఎన్ఎస్యూ నాయకునిగా, ఒక యువజన కాంగ్రెస్ నాయకునిగా, బలహీన వర్గాల నాయకునిగా వచ్చి, మీ నాయన నిజామాబాద్ ఉంటే ఆయన నిజామాబాద్ నాయకుడికి ఎదిగి పీసీసీ అధ్యక్షుడికి వచ్చిండు. అరే నీకు అంత అహంకారం ఉంటే మాట్లాడు, చలో దేఖలేంగే. నీకేంత సత్తా ఉందో మాకంత సత్తా ఉంది. నీకు నిజామాబాద్ ఉంటే మాకు హైదరాబాద్లో ఉంది, మాకు ఉంది బాబు. అంత టెన్షన్ పడకు. నువ్వు కూడా మేము తలుచుకుంటే రాలేవు హైదరాబాద్కి. నువ్వు ఆడనే ఉండాలి నిజామాబాద్లో. ఇక హైదరాబాద్ మర్చిపోవాలి నువ్వు. రానియం కూడా తలుచుకుంటే మేము మాకు సంస్కారం అడ్డొస్తుంది. మేము సంస్కారంగా ఒక పార్టీలో పనిచేస్తున్నాం. మా నాయకత్వం మేము ఇట్లా చిల్లర పని చేయలేదు. మీ నాయకత్వం చెప్తే వచ్చా చిల్లర పని చేయమని చెప్పి. మీ అధ్యక్షుడో, మీ జాతీయ అధ్యక్షుడో, మీ కేంద్ర మంత్రిలో చెప్తారొచ్చు మా చిల్లర మాట మాట్లాడమని చెప్పి. మా నాయకత్వం మాకు చెప్పదు. మంచి పని చేయాలని చెప్తుంది. బాధలు ఉంటే ఆదుకోవాలని చెప్తుంది. సమస్యలు ఉంటే తీర్చేమని చెప్తుంది మా పార్టీ. మీ పార్టీలాగా చిల్లరగా మాట్లాడు, వంకరగా మాట్లాడు, వ్యక్తిగతంగా మాట్లాడు, కుటుంబమైన మాట్లాడు మనే చెప్పదు. అది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ తేడా. మేము తిట్టలేమా? మేము లుచ్చాన్ని తిట్టలేమా? అరే మేము తాగుబోతాన్ని తిట్టలేమా? అరే మేము తిరుగుతాన్ని తిట్టలేమా? అరే ఫాల్తుగా తిట్టలేమా? అరే జంగిలిగా తిట్టలేమా? తిడతలేము. తిట్టగలమా అని చెప్తున్నాము. మాకు కూడా నోరుందని చెప్తున్నాము. మాకు కూడా భాష మీద పట్టుదని చెప్తున్నాము. మేము కూడా తిట్టాలని చెప్తున్నాము. తిట్ల మీద పట్టుని చెప్పగలుగుతున్నాము. మీరు ఇల్లేని తిడతాం మేము. మీరు గతంలో కూడా ఇన్ ఫ్యూచర్లో కూడా ఇనలేని మాట అని తిడతాం మేము. అని మాకు సంస్కారం అడ్డు వస్తుంది. నీలాగా బయర్ల కాడ, బార్ల కాడ, పబ్ల కాడ కూర్చొని తాగబోతు రాజకీయమైన మేము చేయలేము. నీకు ఒక మాట, ఇప్పుడు మీకు మీడియా పవర్ కాబట్టి అసలు మీడియా విషయంలో ఆయన ఏం మాట్లాడాడు మీకు చూసిరా? మీడియాలో ఏం లేచి మాట్లాడాడు. దానికి బేషరతుగా మీడియా వారికి క్షమాపణ చెప్పి తీరాల్సింది జర్నలిస్టులకు. ఎస్, బాహాటంగా చేతులు జోడించి ముక్కు నిలరాసి మీడియా ప్రతినిధులకు, మీడియా యొక్క సంఘానికి
అప్పుడు చెప్పి రాల్సిందే. కానీ అహంకారంగా మాట్లాడేసి నేషం మాట్లాడేసి అని ఆయన లేడు. అరే బాబు, నువ్వు ఇంకా బచ్చగానివి, నువ్వు మా బొచ్చుతో సమానం. మా బొచ్చుకున్న వాల్యూ నీకు లేదు. కాబట్టి ధర్మపురి అరవింద్, నీ స్థాయి ఏం తెలుసుకో, మాటలు అదుపులో పొదుపులో పెట్టుకో. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అయితే మర్చిపోకు. మేము తెగిడిస్తే హైదరాబాద్ వచ్చే రూట్ బంద్ అయిపోతుంది. ఇక డైరెక్ట్ దిగాలి ఢిల్లీ నుంచి నిజామాబాద్కి. రోడ్డు బల కొడతారా? ఏం చేస్తాము కంచేస్తాము రాకుండా హైదరాబాద్కి. ఆ సత్తమాదర్ ఉంది. డైరెక్ట్ ఢిల్లీ టు నిజామాబాద్ దిగాలి మరి ఎయిర్పోర్ట్ డైరెక్ట్గా. బ్యాక్ నుంచి రావాలి, ఇక్కడ గుల్బర్గా నుంచి మరి అక్కడ నుంచి రావాలి, మహారాష్ట్ర నుంచి రావాలి, మరి మహారాష్ట్ర దిగేసి ఇక్కడ రావాలి. అది మాకు దమ్ము ఉంది. కానీ ఏదో నీ స్థాయి తగ్గట్టు మాట్లాడితే మేము మాట్లాడతాము. రెండుసార్లు ఎంపీ గెలిచినావు, అన్పార్లమెంట్ పడింది తెలియడానికి ఏముందో ఎట్లా మాట్లాడను? పార్లమెంట్ సూచికల పార్లమెంట్ విషయ సూచికలా ఉంటుంది. ఏ విధంగా మాట్లాడాలి, ఎట్లా ప్రవర్తించాలి, విఘ్నత ఏ విధంగా ఉండాలి, ఏ సమయంలో ఉంటుంది. 0 అవర్ అంటే తెలియదా నీకు? తెలియకుండా ఎంపీ అయినావు కదా. ఈ సందర్భంలో ఒక ప్రశ్న అడుగుతాను. ఒకవైపు అరవింద్ ఏమంటున్నారంటే కనీసము కౌన్సిలర్గా అయినా కార్పొరేటర్గా అయినా పోటీ చేసి గెలవాలి అని చెప్తున్నాను. మీరేమో ఆయన రాజీనామా చేయాలి, మేము పోటీలో పెడతామని చెప్తున్నారు. సపరేట్గా మహేష్ కుమార్ గౌడ్ వర్సెస్ ధర్మపురి అరవింద్ పోటీకి పెడదామా? మహేష్ కుమార్ గౌడ్ స్థాయి అరవింద్ ఎక్కడిది? మహేష్ కుమార్ గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ వాళ్ళ ఫాదర్ ఏమన్నా పీస్ పని చేసిండా? మహేష్ కుమార్ గౌడ్ గారి నాన్నగారు పీసీ పని కాదు. అరే నేను బీజేపీ ఆ పార్టీలో చేర్చుకుంది ఒక పార్టీ, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కూడా చేర్చుకున్నారా చుట్టియే. ఆ ఫాల్తుగాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన వాళ్ళ నాయన చూసి చేర్చుకున్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారి ఫాదరు పీసీ అధ్యక్షుడు కాదు. స్వతహాగా అంకిత భావంతో నిమ్మదిగా కార్యకర్తగా, క్రియాశీల కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేసి ఎన్ఎస్సీ యువజన కాంగ్రెస్ వ్యవహారాల్లో పనిచేసినట్టు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ పనిచేసిన వ్యక్తిగా మాట్లాడుతున్నాము. అంటే నీలాగా అయ్య పేరు చెప్పుకోను, చెట్టు పేరు చెప్పుకోను, కాయ పేరు చెప్పుకోను, పొలం పేరు చెప్పుకోను, పొలం పేరు చెప్పుకొని ఆ దగ్గర రాలేడు. కాబట్టి మీరు మాట్లాడే ముందు, మీరు చెప్పే ముందు మీరు అంటే ఒక స్థాయిగా మాట్లాడాలి. అంటే గతంలో మేము చెప్పాల్సి పని చేస్తాం, గతంలో మేము అట్లా చేసామని కాదు. ఒక వపాదాలకు పనులకు పని చేయి. నీ నిజామాబాద్ నువ్వు ఏం చేయాలి చెప్పు. 7.5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నావు కదా, ఏం చేసావు చెప్పు. ప్రెస్ మీట్లో పెట్టినా, మంది మీద మాట్లాడినా, వంకరగా మాట్లాడినా, ట్విట్టర్లో ట్రెండింగ్లోకి వచ్చిన, యూట్యూబ్లో కింగ్గా పోతున్నాం, ఫేస్బుక్లో వ్యూస్ వచ్చినాయి, ఇన్స్టాగ్రామ్లో షేర్లు వస్తున్నాయి అనే విధానానికి పనిచేస్తుండే అరవింద్. నువ్వు గతంలో నేమంటే అధికారం సొంతం కాదు. రేపు నువ్వు మాజీ అయితే నిన్ను కుక్క కూడా దేకదు. రోడ్డు మీద పోయి కుక్క కూడా నేను దేకదు. ఏదో ఆ ఎంపీ అని చెప్పి నీ పక్కన వాళ్ళు వచ్చి మాట్లాడుతురొచ్చు. నిన్ను అసహించుడు మీ నాయకులే. మీ నాయకులే మాకు చెప్తున్నారు అని కుక్కని కూడా కొట్టిపోయినారని చెప్పి. మీ బీజేపీ నాయకులే మాకు సమాచారం ఇస్తున్నారు వాడిని తిట్టని చెప్పి. మేము వదిలేసాం గాలికి జంగిలి కానీ గాలికి వదిలేసాము. వాళ్ళే బీజేపీ ఎంపీలే మాకు ఫోన్ చేస్తున్నారు. గాలికి వదిలేసిన అంటారు. మరి మీరు అధికారంలో ఉండగా ఆయన కట్టేసే ప్రయత్నం చేయరా? నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఒక ఏనుగు పోతుంటే కుక్క మరడం కామన్ కదా. ఇప్పుడు ఒక ఏనుగు వెళ్తూ ఉంటుంది, కుక్క మరిగితే కుక్క ఎమ్మడి కానీ రియాక్ట్ కాకపోతే మళ్ళీ అదే కరుస్తుంది. కుక్క కాటుకు చెప్పు దెబ్బ కొట్టకపోతే కుక్క వచ్చి కరుస్తుంది. కాబట్టి కాటుకు చెప్పు దెబ్బ కొట్టినప్పుడే అది భయపడి దూరం ఉంటుంది. ఫైనల్గా ఏం చెప్తారు? ఒకటే మాట అదుపులో పొదుపులో పెట్టుకో. లేకపోతే వీపులు ఉన్నాయి, చీపుర్లు కూడా ఉన్నాయి. వినడం ఖాయం. మేమైతే దాని చీపులతో వినడం కొడతాము. మా మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు నీ వీపులు చీపుర్లతో విడగొట్టడానికి. వాళ్ళు కొడతారా? మహిళలతో మీరు కొట్టిస్తారా? మేము కొట్టిస్తాము. కొట్టిస్తారు, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కొట్టిస్తామా కానీ పడతాయి. మేము కొట్టిస్తామా వాళ్ళు కొడతాం కానీ పడతాయి. అంటే మేమేమంటామంటే స్థాయి తగ్గట్టు మాట్లాడమంటున్నాము. సతీష్ అన్న, మనం రాజకీయం చేస్తున్నాము. మనతోని చాలామంది నేర్చుకోవాలి, పెంచుకోవాలి, మర్చిపోవాలి అని ఉంటే రాజకీయం చేయకూడదు. ఇప్పుడు ఎవరు జంగిలిగా అంటే తెలంగాణ అంటే వినిపేరు ఫస్ట్ జంగిలిగాన్ని యూట్యూబ్లో కొట్టే వినిపేరు వస్తుంది. ఎవరు ఫాల్తు కానీ అది వినిపేరు వస్తుంది. 17 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో జంగిలిగాడు, ఫాల్తుగాడు అని చెప్పి యూట్యూబ్లో కానీ మన ఇన్స్టాగ్రామ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే ధర్మపురి అరవింద్ అని చెప్పి బ్రాకెట్లో ఫాల్తు అలియాస్ అని వస్తుంది. ఏం చెప్పాలి ఇక? అలాంటి పనులు చేసుకుంటే ఏముంటుంది? నీ పుట్టిన గడకు నువ్వేం చేసినా చెప్పు, నీ జాతికి నువ్వేం చేసినా చెప్పు, నీ పాడికి నువ్వేం చేసినా చెప్పు.
పొద్దున్నలో నాదే నాది నాది అని ముచ్చుకుంటా ఉన్నావు. నీది ఏమీ లేదు. శతకోటి లింగాలు ఒక బోల్డింగ్ నువ్వు అంతే. నీ స్థాయి అంతే. వార్డు మెంబర్కి తక్కువ అంతే, ఎక్కువ తక్కువనే. వార్డు మెంబర్కి తక్కువ అంటున్నా నేను. తక్కువ అంతే, ఏదైనా తక్కువనే వాడిగా. రాజకీయంలో నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా ఉండి కోర్టులో ఓడిపోవడమే నీ రాజకీయ సమాధి. అరే ఎంపీకి ఓటింగ్ ఎట్లుంటుంది? మొత్తం అన్ని పార్లమెంట్ వ్యవస్థ నడుస్తుంది. నీకు ఆరుమూరులో పోటీ చేస్తే వీడు సర్వే చేస్తే ఓడిపోతుందని చెప్పారు. ఆరుమూరులో పోటీ చేయలేడు. నిజామాబాద్లో పోటీ చేస్తే ఓడిపోదని చెప్పారు. అదేదో స్పార్క్ అని చెప్తే ఈయన ఆడ ఓట్లు వేయలేడు. వీడికి కోర్టులో పోయి పోటీ చేస్తే ఈయన చూసి వాడు ఓట్లు వేయలే. అలాంటి చిల్లరగా నుంచి మాట్లాడితే సతీష్ అన్న, మనము గతంలో మీ నాన్నగారు పనిచేసి మేము ఏం మాట్లాడలేము. బూతులు వస్తున్నాయి హిందీలో, ఉర్దూలో, తెలుగులో అన్నీ వస్తాయి మాకు. నేను మాట్లాడలేదు, నేనేం బూతులు మాట్లాడలేదు. మాట్లాడవచ్చు అంటున్నా, మాట్లాడానికి వస్తాయి కానీ మాట్లాడలేము. సంస్కారం అడ్డొస్తుంది. మా రాజకీయ నాయకుల యొక్క వారి యొక్క మాట మాకు గుర్తుకొస్తుంది కాబట్టి మేము మాట్లాడలేము. కాబట్టి రాజకీయంగా మాట్లాడు, రాజకీయంగా ఎదుర్కొందాము, సూచనలు మాట చెప్తాము. అభివృద్ధి పరంగా పోటీ పడదామా? దానికి సిద్ధమే. మాట అంటావా? దానికి సిద్ధమే. ఇక కొట్టాడో చెప్పొద్దు, నీ ఇష్టం. ఇక కొట్టాడను సిద్ధమే. ఎనీ టైం రైట్ విత్ ఫైట్. అందరము మా పార్టీ అంటే మేమే మా పార్టీ నాయకుడు. మా నాయకుడు మేమందరం ఏముంటాం కదా, గోడగా నిలబడతాం. వచ్చి పక్కన ముఖ్యమంత్రి గారి గురించి కానీ, కాంగ్రెస్ పార్టీ గురించి కానీ, మా పార్టీ గురించి మాట్లాడితే వచ్చి గొడవగా నిలబెట్టి మిమ్మల్ని ఎదుర్కొంటాం. మీ భర్తం మిమ్మల్ని బొండ పెడతాం. ఎలాంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకున్నప్పటికీ కూడా మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా ఒక్కొక్క అడుగు ఎత్తుకుంటూ పోతుంటే ఈరోజు కావాలని బురద జల్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా మాట జాగ్రత్త పొదుపులో పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే ముందుగా ధర్మపురి అరవింద్ ఎమ్మెల్యేగా ఓడిపోయిన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కానీ గాలి వాటంలాగా వచ్చి ఎంపీగా అయ్యారు. ఇప్పుడు కూడా ఎంపీకి రాజీనామా చేసి కార్పొరేటర్గా పోటీ చేయడానికి సిద్ధమా, మా యొక్క కాంగ్రెస్ లీడర్ని పెడతాం, నువ్వు గెలిచే సత్తా ఉందా లేదా అంటూ కూడా మొత్తానికి ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి అయితే మాత్రం ధర్మపురి అరవింద్ పీసీసీ అధ్యక్షుడిపైన చేసిన వ్యాఖ్యలపై మాత్రం ఇలా కౌంటర్ ఇచ్చిన సందర్భం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.